హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్. ఇక్కడైతే నేను 2 కేజీల తలకాయ కూర అయితే చేయబోతా ఉన్నాను. బాగా క్లీన్గా కాల్చి కొట్టించారనమాట. మనము ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి. బాగా ఉప్పు వేసి ఒక 5-6 సార్లు బాగా కడిగేసామంటే నీట్గా అయిపోతుంది కూర. చూడండి, శుభ్రంగా అయితే కడిగేసాను. ఇక పక్క కొలతలతో 2 కేజీల కూర ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కుక్కర్లో వేసి ఉడికించుకోండి, అలా అయితే తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. కొంచెం పసుపు, అలాగే ఆయిల్, కొంచెము ఒక టీ గ్లాస్ అని నీళ్ళు వేసుకోండి. లేదంటే పొంగు వచ్చేస్తుంది ఎక్కువ నీళ్ళు వేసుకుంటే. ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం మసాలా దినుసులన్నీ వేయించుకుందాం ద్వారాగా. ధనియాలు, చెక్క, లవంగ, అనాస పువ్వు, మొగ్గ ఇలా వేయించుకోవాలన్నమాట. ఇలా ద్వారాగా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక మనమైతే ఆనియన్స్ ఒక 4 భాగాలుగా కట్ చేసి, అలాగే కొబ్బరి ఇలా గ్యాస్ స్లిమ్లో హైలో పెట్టుకుంటూ వేయించుకోవాలి. బాగా ఇలా కాల్చేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా కాల్చేసిన కొబ్బరి చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని ఇక మనము పొడి అయితే చేసుకోవాలి. ఇక ముందుగా వేయించుకున్న ధనియాలని అలాగే కొబ్బరిని వేసేసి ఇలా పొడి చేసేసుకోవాలన్నమాట. అదే మిక్సీ జార్లో మనం ఆనియన్స్ కూడా కాల్చాం కదా, అవి కూడా మనము పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, మనకి ఈలోపు తలకాయ కూర అయితే ఉడికిపోయిందనమాట. ఒక పాత్ర పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, అలాగే ఆనియన్స్ పేస్ట్ అయితే వేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని, బిర్యానీ ఆకు వేసుకొని, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి పచ్చివాసన పోయే వరకు. ఇక మనం ముందుగానే తలకాయ కూరని అయితే ఉడికిచ్చేసాం కదా, అది కూడా వేసేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ తలకాయ కాళ్ళు 2 కలిపేసానమాట. 4 కాళ్ళు తలకాయ కూర అంతా కలిపేసి ఉడికిచ్చాను కదా, అన్నీ వేసేసాను. చూడండి, ఏమి అడగట్లేదన్నమాట, నీట్గా ఉడికిపోయింది. ముందుగానే పసుపు వేసుకున్నాం కదా, ఇంకొంచెం వేసుకొని టేస్ట్కి తగినంత సాల్టు, స్పైసీగా తగినంత కారము, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు, చూసి వేసుకోండి. నేనైతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నా. ఒక టీ గ్లాస్ అని నీళ్లు వేసేసుకొని ఉడికించండి ఒకసారి బాగా. మనం ముందుగా మిక్సీకి వేసుకున్నాం కదా, ధనియాలు అలాగే కొబ్బరి అన్నీ వేసుకొని పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజులో ఉన్న టమాటా ముక్కను కూడా కట్ చేసి వేసేసుకోండి. ఈ తలకాయ కూర వచ్చేసి నీళ్ళుగానే ఉంటేనే బాగుంటుందన్నమాట టేస్ట్. జొన్న రొట్టెలోకి కానీ, రాగి ముద్దలోకి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. తగినన్ని నీళ్ళు పోసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, బాగా ఉడికిపోయిందనమాట కూర అయితే. ఇక కూర అయితే గుమ్మగుమ్మలాడిపోతూ ఉందన్నమాట. కాస్త అలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక కూర అయితే ఉడికిపోయింది, చాలా బాగా వచ్చేసింది అనమాట. ఇక వంటలు అయితే అన్నీ చేసేసాను. ఎందుకంటే మేము ఇప్పుడు పితృపక్షాలు ఉన్నాయి కదా ఇక్కడైతే, అందుకనే అన్ని వంటలు చేసామన్నమాట. ఆ వంటలు కూడా చూపిస్తా ఉన్నాను అన్నీ నేనేమేం చేశాను అనేది. వట్టి చేపలు, ఇదైతే తల మెదడు అనమాట ఫ్రై, ఇవైతే చట్నీ వంటలు ముందు వీడియోలో విడిచాను చూడండి. ఈ మటను చట్నీ వంటలు ఎలా తయారు చేసుకోవాలనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.